వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్ కలకలం తీవ్ర దుమారం రేపుతోంది. గతంలో ప్రీతి ఘటన పెద్ద సంచలనంగా మారింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కఠిన చర్యలు ఎన్ని అమలుపరిచినా మరోమారు ర్యాగింగ్ జరగడం ఒక ఉత్కంఠకు దారితీస్తుంది. సీనియర్ జూనియర్ విద్యార్థులకు మధ్య ఘర్షణ తలెత్తింది. సీనియర్ విద్యార్థులు తమను మోకాళ్లపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని జూనియర్ విద్యార్థులు కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో 7 విద్యార్థులను హాస్టల్ నుంచి పూర్తిగా బహిష్కరించారు. కాలేజ్ నుంచి కూడా 6 నెలల పాటు సస్పెన్షన్ విధించామంటున్న కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కాకతీయ మెడికల్ కళాశాలలో మరోమారు ర్యాగింగ్ భూతం కోరలు చాచింది. ఇక్కడ నిన్న జరిగిన సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ వారి మధ్య జరిగిన ర్యాగింగ్ విషయం అనేది కలకలం రేపింది. మనతో ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు ఏంటి మీ దృష్టికి ఏమని వచ్చింది? ఎలా చేశారు ర్యాగింగ్? ఎలా చేశారు? ఏం జరిగింది అసలు? మాకు 7th ఆఫ్టర్నూన్ ఒక మెయిల్ వచ్చిందండి. అది యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ ఆఫ్ యూజీసీ నుండి వచ్చింది. దాంట్లో 7 సీనియర్స్ మమ్మల్ని ర్యాగ్ చేశారు, వర్బల్ అబ్యూస్ చేశారు, మాకు మెసేజెస్ పెట్టారు, మమ్మల్ని కొంచెం థ్రెటన్ చేశారు. అదే కాకుండా మమ్మల్ని పిలుచుకొని ఫిజికల్గా కూడా హరాస్ చేశారు, నీల్ డౌన్ చేయించారు, గోడ కుర్చీ ఎయిర్ చైర్ వేయించారు అనేది ప్రాథమికమైన కంప్లైంట్. అది మాకు చేరగానే వెంటనే మేము మా కాలేజ్కి సంబంధించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని అక్యూజ్డ్ పిల్లల్ని పిలుచుకొని కన్సర్న్ వాళ్ళని కూడా పిలుచుకొని చాలా డీప్గా ఎంక్వైరీ చేసేసి తెలుసుకున్నది ఏంటంటే, అవును నిజంగానే వీళ్ళని ర్యాగింగ్కి గురి చేయబడ్డారు, కొంచెం ఫిజికల్ ఎగోని మెంటల్ ఎగోని కూడా అయింది, పిల్లలకి ఫిజికల్ హరాస్మెంట్ అయింది అని తెలుసుకొని, ఇది మనము ఎక్స్క్యూజ్ చేసే ఇన్సిడెంట్ కాదు, డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే అని కమిటీ ఒపీనియన్ చెప్పింది. అండ్ దే ఆల్సో సెడ్ దట్ వీ హ్యావ్ టు పనిష్ ద సీనియర్స్, ఇలాంటివి మళ్ళీ రికర్ కాకుండా చూసుకోవాలి అని అనుకున్న క్రమంలో వాళ్ళకి పనిష్మెంట్స్ లాగా కంప్లీట్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ ద హాస్టల్స్. మేడం, గతంలో చూసాం మనం ప్రీతి ఘటన చాలా సెన్సేషనల్గా మారింది. అది దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద సెన్సేషనల్గా మారింది. ఇంకా జరగడం వెనకాల అసలు ఏంటి, ఎవరిని నిర్లక్ష్యం అని అనుకోవచ్చు? అంటే జనరేషన్ చేంజ్ కూడా ఉందండి, సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఉంది. పిల్లలకి మరి స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెంచే దానిలా చూడాలి. కానీ కాకపోతే మా కాలేజ్ నుండి చాలా గోల్డ్ మెడల్స్ కూడా వస్తాయి, యూనివర్సిటీ ఫస్ట్ కూడా వస్తారు. మీరు మొన్న చూశారు, మమ్మల్ని హెల్త్ మినిస్టర్ గారు, సెక్రటరీ మేడం అప్రిషియేట్ చేశారు. ఈ మా సేవలు, వైద్య సేవలు ఇవన్నీ కూడా మా పీజీస్ కూడా మాకు సహకరిస్తేనే మేము ఇవి చేయగలుగుతాము. మా స్టూడెంట్స్ కోఆపరేషన్ కూడా ఉంటుంది. మరి ఇంకా ఏం చేయాలి అనేది మేము ఇంకా ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టుకోవాలని అనుకుంటున్నాము. ఇంకా కెమెరాస్, ఇంకా సర్వేలెన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాము. ఇంకా ర్యాండమ్ చెక్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తాము. మేడం, ముఖ్యంగా చూస్తే చర్యలు తీసుకుంటాము. మేడం, ముఖ్యంగా చూస్తే పిల్లలు ర్యాగింగ్ చేసి ఏ విధమైన భవిష్యత్తులో ఏ విధంగా లోటుపాట్లు జరుగుతాయి, ఎంత నష్టం వాటిల్లుతుంది అనేది తెలియచెప్పే ప్రయత్నం మీరు, కానీ అటు ముఖ్యంగా కనీ పెంచిన తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటున్న పరిస్థితి, ఏం చేయబోతారు? తప్పకుండా అండి. అసలు మేము అడ్మిషన్ టైంలో కూడా ప్రతిసారి పోలీస్ హైయెస్ట్ ఆఫీసర్ కమిషనర్ గారు వచ్చి మమ్మల్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. అందులో సార్ చాలా డీటెయిల్డ్గా, ఈసారి నేను కూడా ఉన్నాను కాబట్టి చాలా డీటెయిల్డ్గా ర్యాగింగ్ వల్ల వచ్చే నష్టాలు, వాటికి ఉండే పనిష్మెంట్స్, వాటి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో విశదీకరించడం జరిగింది. సో అందులో పేరెంట్స్ కూడా ఉన్నారు. పేరెంట్స్కి కూడా ఇంకా ఇప్పుడు కూడా మేము ఇంకా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మా సైకియాట్రీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పించాలి అని అనుకుంటున్నాము. ఇంకా ఫ్రీక్వెంట్గా ఈ మెంటార్ మెంటీ ప్రోగ్రామ్స్లో భాగంగా తప్పకుండా 1 మంత్కి ఒకసారి కలవాలన్నమాట మెంటార్ అండ్ మెంటీస్. అలా కాకుండా 15 డేస్కి ఒకసారి అట్లా. ఇంకా నైట్ చెక్స్ ఇవన్నీ కూడా. ఇంకా కెమెరాస్ ఎక్కడైనా ఇన్సెక్యూర్ ప్లేసెస్ ఉన్నాయి అని అనిపిస్తే కూడా, బికాజ్ మాది ఒక హ్యూజ్ క్యాంపస్, సో డెఫినెట్గా మాకు అవసరం ఉంటుంది. మాకు ఫ్యాకల్టీ డెఫిసిట్ ఉన్నా కానీ ఒక్కొక్క ఫ్యాకల్టీ మెంబర్ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్ చేస్తున్నారు. ఇంకా చేస్తాము. మేము ఉన్నది స్టూడెంట్స్ని వెల్ఫేర్ కోసమే ఉన్నామని నేను అనుకుంటున్నాను. మేడం, ఈ ర్యాగింగ్ జరిగింది 27th, కానీ మనం యాక్షన్ తీసుకుంది 29th. ఇంత లేట్ ఆలస్యం జరగడం గల కారణం ఏంటి? ఇంకోటి, కంప్లైంట్ నేరుగా పోలీసులకు చేరింది, మీ దగ్గరికి రాలేదు. ఎందుకు మీకు
మాకే వచ్చింది కంప్లైంట్, ఎన్ఎంసీ ద్వారా మాకే వచ్చింది, పోలీస్కి చేరలేదు, మాకే వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళకి చేరినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ రావటం అయితే మాకే కంప్లైంట్ వచ్చింది ఫస్ట్. వాళ్ళు ఫియర్ ఆఫ్ రిటాలియేషన్, అంటే మళ్ళీ మా మీద ఏమైనా గ్రడ్జ్ పెంచుకుంటారేమో అన్న దానిలో ఉన్నారు అని తెలిసింది మాకు. అలాంటి భయాలు కూడా పోగొట్టే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. అలా కాదు అని చెప్పి టీచర్స్ మేము బాగా ఫ్రెండ్లీగా ఉంటాము, ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని చెప్పడానికి ప్రయత్నం. వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ, అసలు చిన్న చిన్న వాగ్వివాదాలకు కూడా మా దృష్టికి వచ్చాయి, మేము సాల్వ్ చేస్తూనే ఉన్నాము. ఇంతలోనే ఇది జరుగుతుందని అనుకోలేదు మేము. కాకతీయ మెడికల్ కళాశాల అంటే ఒక మంచి విద్య, మంచి కుసుమాలను తయారు చేసి పంపించే సంస్థ. ఇక్కడికి ఎవరైనా వచ్చి చాలా చక్కగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తును అనుభవించాలి. అలాగే చాలామంది కూడా గోల్డ్ మెడల్స్ కూడా పొందుతున్నారు. కానీ ఈ చిన్న ఘటన ఈ కాకతీయ మెడికల్ కళాశాలకు కాస్త చెడ్డ పేరు తెస్తుంది. కానీ మున్ముందు ఎప్పుడు కూడా జరగకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటాం, తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV,